పల్నాడు జిల్లా నర్సరావుపేట పిడుగురాళ్లలో హింసాత్మక ఘటనల దృష్ట్యా పోలీసులైతే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇక 2 ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. దుకాణాలు, వ్యాపార సంస్థలను పోలీసులు మూసివేయించారు. ఎవరు గుంపులుగా తిరగొద్దని, అలాగే రాజకీయ ప్రకటనలు కూడా చేయొద్దని పోలీసులు తెలిపారు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడి ఉండొద్దని హెచ్చరించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు. కావున ప్రజలందరూ కూడా పోలీసు శాఖకి సహకరించగలరు. సత్తెనపల్లి, గురజాల, మాచర్లలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ ని విధించారు. దీంతో వ్యాపారులు, దుకాణాలను మూసివేశారు. ఇక రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. అటు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అలాగే 144 సెక్షన్ కూడా విధించారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈ రోజు పల్నాడు కలెక్టర్ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అలానే పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్ల, నర్సరావుపేట ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛందంగానే వ్యాపారుల్లో షాపులు మూసివేసి సహకరించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఉద్రిక్తత వాతావరణాల పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక పల్నాడులో ఎన్నికల తర్వాత నుంచి భారీ స్థాయిలో విధ్వంసాలు, భారీ స్థాయిలో బైకులు తగలబెట్టుకోవటము, గృహాలకు నిప్పు పెడతంతో పాటు కార్లు ధ్వంసం చేసినటువంటి ఘటనలు కూడా నమోదు కావడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పల్నాడులోనే హింసాత్మక ఘటనలు చెలరేగిన నేపథ్యంలో ఇటువంటి కలెక్టర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకొని 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. 2-3 రోజులు స్వచ్ఛందంగా వ్యాపారులు కూడా షాపులు మూసేయాలని కూడా ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే పోలీసులు పట్టణాల్లో షాపులన్నీ కూడా మూసేయించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ పల్నాడులో జరిగినటువంటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో డీజీపీ సిఎస్ ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ రావాలని పిలిపించినట్టు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఓటింగ్ జరిగినటువంటి సరళి, తర్వాత జరిగినటువంటి ఇబ్బందులు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ సిఎస్ ను అలానే డీజీపీని ఇరువును కూడా వివరణ కోరడంతో పాటు ఢిల్లీ రావాలని కూడా కోరినట్లు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఈ నైట్ కానీ రేపు కానీ తప్పనిసరిగా ఢిల్లీ వెళ్ళనున్నటువంటి సమాచారం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక పల్నాడులో జరుగుతున్నటువంటి ఈ 144 సెక్షన్ అమలుతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలని కూడా పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలానే ముఖ్యంగా చూసుకుంటే పల్నాడు వ్యాప్తంగా కూడా గురజాల, నర్సరావుపేట, మాచర్ల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారి 3 కూడా పోలీసులు హౌస్ అరెస్ట్, గృహ నిర్బంధం చేసినటువంటి పరిస్థితి జరిగింది. వాళ్ళు కూడా సహకరించాలని కూడా కోరే విధంగా కూడా చూడడం జరిగింది. నర్సరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అరవింద్ బాబు 2 ఇళ్ల వద్ద, 2కి సంబంధించిన హాస్పిటల్స్ వద్ద కూడా భారీ కట్స్ ఏర్పాటు చేసి పోలీస్ బలగాలు మోహరించాయి. అలానే మాచర్లలో పిన్నెల్లి లక్ష్మారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి నివాసం వద్ద, అలానే బ్రహ్మారెడ్డి నివాసానికి సంబంధించి కూడా పోలీసులు భారీగా చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక గురజాలలో ఎనపతినేని శ్రీను, అలానే కాసు మహేశ్వర రెడ్డికి సంబంధించి కూడా సేమ్ ఏ షరతులు వర్తించే విధంగా కూడా వారిని కూడా కంట్రోల్ పరిస్థితి కూడా ఉంది. అలాగే ఆల్రెడీ పోలింగ్ అయిపోయింది. పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏ విధంగా చూడొచ్చండి? అంటే ఆల్రెడీ ప్రజలు కూడా ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది తీర్పు అయితే రిజర్వ్ అయి ఉంది ఆల్రెడీ. అయితే అయినా కూడా ఈ విధంగా రియాక్ట్ అవ్వడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈ కార్యకర్తలకు సంబంధించి అయినా, ఈ వైసీపీ, టీడీపీకి సంబంధించిన నేతలు, కార్యకర్తలైనా కూడా ఈ విధంగా చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు శ్రీనివాస్? ఎన్నికలు ముగిసినా కానీ, రిజర్వ్ లో తీర్పు ఉన్నా కానీ
ఆధిపత్య పోరు అహం దెబ్బతినే విధంగా కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలింగ్ సమయంలో మాకు సహకరించలేదు, అంతకు ముందు మా మీద దాడులకు పాల్పడ్డారు, లేదా పోలింగ్ విషయంలో ఇలా జరిగింది అలా జరిగిందంటూ కూడా చిన్న చిన్న కారణాలతోటే ఎక్కడికక్కడికి గొడవలు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిన్న కొత్త గణేశ్వరపాడులో అనిల్ కుమార్ యాదవ్, మహేష్ యాదవ్ ను దాడి చేసే పరిస్థితి కానీ, అలానే తంగెడ గ్రామంలో నిప్పులు పెట్టుకున్నటువంటి పరిస్థితి కానీ, కారంపూడిలో పార్టీ కార్యాలయాలు తగలబెట్టుకున్న పరిస్థితి కానీ, మాచర్లలో కార్లు ధ్వంసము, నషాపేటలో కార్లు ధ్వంసం చేసుకున్న ఘటన. ఈ ఘటనలన్నీ చూస్తే గనక చిన్న చిన్న కారణాలతోటి కేవలం ఎన్నికల సందర్భంగా ఉన్నటువంటి చిన్న చిన్న కారణాలతోటే ఇటువంటి గొడవలు, అడావుడులు, అల్లర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. వాటిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు 144 సెక్షన్ అమలు చేయటము, అలానే స్వచ్ఛందంగా షాపులు మూయించేసి కూడా సహకరించాలని కూడా కోరడం జరిగింది. సత్తనపల్లిలో గురజాల, పిడిగరాళ్ళ, నషాపేట, మాచర్ల ఈ ప్రాంతాలలో 2-3 రోజులు షాపులు వ్యాపార సముదాయానికి సంబంధించిన షాపులు తెరవడానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేయడం అయింది. రైట్. అలాగే ఈ దాడులకు సంబంధించి ఈసీకి కూడా సీరియస్ అవ్వడం, అలాగే ఈసీకి ఫిర్యాదు అవ్వడం కూడా ఇవన్నీ కూడా జరిగాయి. అయితే ఈసీ ఏమన్నా యాక్షన్ తీసుకునే ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఈ గొడవలన్నిటిపై ఎలక్షన్ కమిషన్ సీరియస్ గా నివేదిక తెప్పించుకొని బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలి, కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ను, అలానే డీజీపీని ఇటువంటి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ పిలిపించినటువంటి పరిస్థితి జరిగింది. ఈ పూర్తి స్థాయి నివేదిక పల్నాడులో జరుగుతున్నటువంటి అల్లర్లు, ఈ ఉద్రిక్తత వాతావరణం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వారిని పిలిపించినట్లు కూడా సమాచారం ఉంది. అలాగే ఈ దాడులకు సంబంధించి రిలేటెడ్ గా టీడీపీ ఇటు వైసీపీ శ్రేణులు వీళ్ళకి సంబంధించి పోలీసులు అడగడం జరుగుతోందా? అంటే ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు, ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయిపోయినాక కూడా ఈ విధంగా చేయడం దారుణం అనే మాటలు ఏమైనా వస్తున్నాయా? అలాగే టీడీపీకి సంబంధించి, వైసీపీకి సంబంధించి లీడర్లు కూడా ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక కార్యకర్తలు, అభిమానులే గొడవల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా నాయకులు ఎవరు కూడా గొడవల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ బ్యాకప్ ఉన్నటువంటి నేపథ్యంలోనే వారు దాని మీద మాట్లాడటానికి కూడా ఏ పార్టీ నాయకులు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి గాయాలైన వారు, దెబ్బలు తగిలిన వారిని, హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించే పేర్లతోటి వైద్యశాలకైతే తిరుగుతున్నారు కానీ ఎక్కడా కూడా దాడులు ప్రోత్సహించిన విధంగా మాట్లాడటం లేదు. కానీ ఒక పార్టీపై ఒక పార్టీ వారు కేవలం ఓటమి భయంతోనే దాడులు పాల్పడతారని కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా ఇరు పార్టీల వారు కూడా వైద్యశాలలో చికిత్స పొందుతున్నటువంటి వారి యొక్క అభిమానులు కానీ, వారి యొక్క కార్యకర్తలను కానీ పరామర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఆ స్థాయిలో కాకుండా ఎక్కడ మితిమీద పరిస్థితి అయితే కనుక కనపడలేదు. అయితే వెనకాల వాళ్ళే ఉండి నడిపిస్తున్నారు అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పులివర్తి నాని విషయంలో కూడా అదే విధంగా మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తప్పనిసరిగా ప్రతి విషయాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టిలో ఉంది. ఎన్నికల కమిషన్ సీరియస్ గా యాక్షన్ తీసుకునే విధంగా సిద్ధం కావడం జరిగింది. ఎక్కడైతే దాడులు జరిగాయో ఆ దాడులకి ప్రధాన పాత్ర ఎవరు పోషించారు, దాడులు వెనక ఎవరు ఉన్నారు, వారిపై కేసులు కూడా నమోదు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.